నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో కరీంనగర్లో పాస్టర్ అజయ్ బాబు గారిని పోలీసులు ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారని న్యూస్ మనం అందరం చూశాం. వెరీ గుడ్. ఈ అరెస్టుకు ప్రధానమైన కారణం ఏంటంటే, కొన్ని రోజుల క్రితం పాస్టర్ అజయ్ బాబు గారు హిందువుల యొక్క దేవుళ్ళని దూషించారని ఎవరో హిందూ సంస్థలకు సంబంధించిన కొంతమంది వచ్చి కంప్లైంట్ చేస్తే, ఆ కంప్లైంట్ పోలీసు వాళ్ళు వెంటనే స్పందించి ఆగమేఘాల మీద ఆయనను రాత్రి ఇంటికి వెళ్ళి ఎక్కడికి తీసుకెళ్తున్నామో కూడా తెలియకుండా, ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో కూడా ఇంట్లో వాళ్ళు చెప్పకుండా తీసుకెళ్ళిపోయారు. వెరీ గుడ్. పోలీసు వాళ్ళు అంత వేగంగా స్పందించడం అనేది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన, మనమందరం కూడా అభినందించాల్సిన విషయమే. అయితే పాస్టర్ అజయ్ బాబు గారు హిందూ దేవుళ్ళని దూషించడం తప్పు అనే కదా అరెస్ట్ చేశారు. ఇతర దేవుళ్ళని దూషించడం చట్టరీత్యా నేరము అనే కదా కంప్లైంట్ కు ఇచ్చిన వెంటనే స్పందించి పాస్టర్ అజయ్ బాబు గారిని కస్టడీకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. ఇతర దేవుళ్ళని దూషించడము చట్టరీత్యా నేరము అయినప్పుడు ఆ యాక్షన్ క్రైస్తవుల పట్ల వెంటనే తీసుకుంటున్నప్పుడు, మరి అదే యాక్షన్ యేసుక్రీస్తు పైన నిత్యం దూషించే వారిపై వర్తించదా? ఇతర దేవుళ్ళను దూషించడం చట్టరీత్యా నేరము అన్నప్పుడు, ప్రపంచంలో అత్యధిక మంది ఆరాధిస్తున్న ఏకైక దేవుడు యేసుక్రీస్తును తెలుగు 2 రాష్ట్రాల్లో కొంతమంది మత ఛాందస్యవాదులు అనునిత్యము ప్రతినిత్యము భయంకరంగా నోటుకొచ్చినట్టు జుగుప్సాకరంగా దూషించడము, హేళన చేయడము అది చట్టరీత్యా నేరం కాదా? రాధా మనోహర్ దాస్ అనే అతను ఎంతో కాలంగా, ఎన్నో కొన్ని సంవత్సరాలుగా పబ్లిక్ గా బాహటంగా యేసుక్రీస్తును పట్టుకొని వాడు 3 మేకులు పీక్కోలేని శవం అని దూషిస్తుంటే, వాడు పుట్టుక సరైంది కాదని నోటుకొచ్చినట్టు ఒక దేవుణ్ణి దూషిస్తా ఉంటే, దైవ దూషణ చేస్తా ఉంటే, యేసుక్రీస్తు తల్లి యేసుక్రీస్తును సరిగా కనలేదు, సక్రమంగా కనలేదు, వ్యభిచారం చేస్తే యేసుక్రీస్తు పుట్టాడు, రోమా సైనికులతో పండుకుంటే యేసుక్రీస్తు పుట్టాడని, యేసుక్రీస్తు పుట్టుక గురించి ఇంత హీనంగా, ఇంత హేయంగా, నిస్సిగ్గుగా, బాహటంగా యేసుక్రీస్తును దూషిస్తా ఉంటే, చట్టం వాళ్ళ విషయంలో పనిచేయదా? చట్టం వాళ్ళ విషయంలో పట్టించుకోదా? రాధా మనోహర్ దాస్ తో పాటు ఇంకా మరి కొంతమంది, కరుణాకర్ సుగుణ కావచ్చు, లలిత్ కుమార్ కావచ్చు, ఇంకా అనేక మంది సేనాని పేర్లు పెట్టుకొని, ధర్మ పోరాటం అనే పేర్లు పెట్టుకొని ఉదయం లేస్తే యేసుక్రీస్తును నోటుకొచ్చినట్లు దూషిస్తూ అవహేళన చేస్తుంటే, చట్టం వాళ్ళ విషయంలో ఎందుకు స్పందించట్లే? గత కొన్ని రోజుల క్రితం రాజమండ్రిలో రాధా మనోహర్ దాస్ ఒక ప్రాంతానికి వెళ్ళి, ఒక సమాధి తోట దగ్గరికి వెళ్ళి, అక్కడ సిలువ ఉంటే ఆ సిలువను చూసి, ఈ శవాన్ని కంచి తొలగించండి, కూల్చేయండి, వీడి ఇక్కడ ఉండటం మనకు దరిద్రం. ఎవరిని? యేసుక్రీస్తుకు సంబంధించిన సిలువను పట్టుకొని, వీనికి సంబంధించిన గుర్తులు ఈ ఏరియాలో ఉండటం మనకు దరిద్రం, వెంటనే కూల్చిపడేయండి అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే, రాజమండ్రికి సంబంధించిన అనేక మంది పాస్టర్స్ ఐక్యమత్యంగా అధికారుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే, ర్యాలీలు చేస్తే, ధర్నాలు చేస్తే, ఇంతవరకు రాధా మనోహర్ పై ఎందుకు అరెస్టు చేయటం లేదు పోలీసు వాళ్ళు? క్రైస్తవుల విషయంలో పనిచేసిన చట్టం, క్రైస్తవుల విషయంలో తరువుగా స్పందించే, క్రైస్తవుల విషయంలో తప్పు చేశారని ఎవరైనా కంప్లైంట్ చేస్తే వెంటనే స్పందించే పోలీస్ యంత్రాంగం
మరి క్రైస్తవులు ఆరాధిస్తున్న యేసుక్రీస్తుపై నీచాతి నీచంగా మాట్లాడుతుంటే వారిపై కంప్లైంట్ చేస్తే ఎందుకు నిమ్మకు నేరెత్తినట్టుగా ఉంటున్నారు? ఎందుకు పట్టినట్టుగా ఉంటున్నారు? చట్టం ఒకరికేనా? చట్టం ఒకరి విషయంలోనే పనిచేస్తుందా? చట్టం కొంతమంది విషయంలోనే పనిచేస్తుందా? క్రైస్తవులు ఇతర దేవతలను దూషించారని తప్పైనప్పుడు మరి కొంతమంది మత ఛాందస్యవాదులు యేసుక్రీస్తును తిట్టడం కూడా తప్పే కదా, యేసుక్రీస్తుని దూషించడం కూడా తప్పే కదా, యేసుక్రీస్తుపై విషపు చిమ్మటం కూడా చట్టరీత్యా నేరం కదా. ఇతర దేవీ దేవతలను ఎవరు దూషించినా, ఎవరు నోటుకొచ్చినట్టు మాట్లాడినా, ఎవరు హేళనగా మాట్లాడినా తప్పే. అది ఎవరు చేసినా తప్పే. ఏ మతం చేసిన వారిని, ఏ మతం వారు చేసినా తప్పే. తప్పు చేసిన వారిపై చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలనేది కరెక్ట్ అయితే మరి అది ఎందుకు ఏకపక్షంగా జరుగుతుంది? ఒకవైపు వర్గానికి ఎందుకు జరుగుతుంది? క్రైస్తవుల మీద ఎందుకు ఈ యాక్షన్ ఉంటుంది? గతంలో వికేఆర్ అనగా విజయ్ కుమార్ గారిని కూడా అలానే ఆ దేవతలను దూషించారని చెప్పి అరెస్ట్ చేశారు, రిమాండ్ పంపించారు. ఆ తర్వాత హాని జాన్సన్ కూడా ఇతర దేవులను దూషించారని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు, చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు అజయ్ బాబు గారు గతమంతా చూసుకుంటున్నట్లయితే చర్యలు, యాక్షన్లు క్రైస్తవుల మీదే తీసుకుంటున్నారు. మరి హైందవ మతానికి చెందిన కొంతమందిపై ఎందుకు ఈ చర్యలు ఉండట్లేదు? ఎందుకు ఈ చట్టాలు పనిచేయట్లేదు? ఎందుకు యాక్షన్ ఉండట్లేదు? అరెస్టులు ఉండట్లేదు? ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా, ఎంతమందిపై కంప్లైంట్ చేసినా స్పందన శూన్యం. ఎందుకు ఈ వివక్ష? భారత రాజ్యాంగము అందరికి సమానమైంది కదా, అందరికి సమానమైన హక్కులు కల్పించింది కదా. రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం, చట్టం దృష్టిలో ఎవరైనా సమానమే కదా. అలాంటప్పుడు ఒకరి మీదే ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? మరొకరిని ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? నా ప్రియ క్రైస్తవ సేవకులారా, అర్థమైంది కదా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో. రోజు రోజుకు క్రైస్తవుల పట్ల ఎంత వివక్ష, భారతదేశంలో ఒక భాగమైన క్రైస్తవుల పట్ల, భారతదేశంలో పౌరులైన క్రైస్తవుల పట్ల ఎంత వివక్ష జరుగుతా ఉంది. అదేవిధంగా హిందూ దేవాలయాలపై ఎవరైనా కొంత దాడి చేసినా, కొంత ఇబ్బంది కలిగించినా, హిందూ దేవాలయాలపై ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు దుశ్చర్యలకు పాల్పడినా వెంటనే ప్రభుత్వాలు కదిలిపోతాయి, వెంటనే యంత్రాంగాలు కదిలిపోతాయి. బైబిళ్లు తగలబెడితే, చర్చిలు కూల్చేస్తే, క్రైస్తవులను కొడితే, క్రైస్తవులను గాయపరిస్తే చర్యలు ఉండవు. కంప్లైంట్ చేసినా పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. ఎక్కడో అడపా తప్ప, ఎక్కడో చాలా కొద్ది శాతం మాత్రమే స్పందన ఉంటుంది, యాక్షన్ ఉంటుంది తప్ప దాదాపుగా 90% క్రైస్తవులకు ఎందుకు రక్షణ లేకుండా పోతుంది? ఎందుకు భద్రత లేకుండా పోతుంది? క్రైస్తవులకు ఈ పరిస్థితి వస్తుందని 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు చెప్పాడు చాలా స్పష్టంగా. ఈ లోకం నన్ను ద్వేషిస్తుంది, నన్ను ద్వేషించిన ఈ లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. ఇప్పుడు అదే జరుగుతుంది, కళ్ళారా మనం చూస్తున్నాం. కాబట్టి ఎందుకైనా మంచిది ప్రియ నా సేవకులారా, క్రైస్తవులారా, మనమే ఆచితూచి ఉండటం మంచిది. మనమే కొంచెం అదుపులో ఉండటం మంచిది. మనమే కొంచెం జ్ఞానయుక్తంగా ప్రవర్తించడం, సమయోచితంగా మాట్లాడటం ఈ పరిస్థితుల్లో చాలా అవసరం. ఆవేశాలకు, ఆక్రోశాలకు పోతే ఫలితం మనకే బ్యాడ్గా వస్తుంది. ఏదేమైనా పాస్టర్ అజయ్ బాబు గారి అరెస్టును సాటి సేవకుడు నేను ఆయన కుటుంబం కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆయన త్వరగా బయటికి రావాలని ప్రభువుని ప్రార్థన చేస్తున్నాను.